అప్డేట్ చేసి ఓపెన్ చేయగానే ఫ్లాష్ మ్యాన్ లవ్ యూ మొట్లయి పట్టా మెయిల్ బాక్స్ మినిమే మెరసబట్టా. ఓపెన్ చేస్తానే 4 ఐటెంలు. దానిలో ఫస్ట్ M1014 అండర్ సీ ర్యాంపేజ్ అంట. ఏందో నా డేకి చేప తిరుగుతుంది. ఇంకోటి గన్ స్విచ్. అబ్బా గన్ స్విచ్ యానిమేషన్ ఇది. నీళ్ళు ఏమొస్తుంది. ఇంకోటి ఫైరింగ్ ఎఫెక్ట్. బా దుర్ 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 దుర్. ఇంకా బ్యాగ్ వచ్చి మిగతా గన్నులు చూస్తే VSK 94 సింగిల్ రేట్ ఆఫ్ ఫైర్, రీలోడ్ స్పీడ్ డబల్, మెగాజైన్ మైనస్. ఈ బ్లూ కలర్ VSK అంతేం లేదు మామూలే. ఇంకా ఫైనల్ స్కై డైవ్. ఇది మాత్రం ర్యాంప్. ఇది మీకు ఇలా చెప్తే అర్థం కాదు, చూపిస్తాబా అండి. ఇది కదా ఎఫెక్ట్. ఒడమ్మ చాప అక్క ఏమవుతున్నా ఇదిగుంటా. అక్కడ నీళ్ళు లేవు కానీ వీడు నీళ్ళు క్రియేట్ చేసుకుని ఇదిగుంటా పోతున్నాడు. ఇది పెద్ద హైలైట్. ఇది ఫస్ట్ గేమ్ ఇది. నాకు ఏం మారిందో నాకేమాత్రం తెలీదు. మాకు మాత్రం తెలుసా? మాది ఫస్ట్ గేమే. ఎవడు అడిగాడు నిన్ను? ఏమో అడుగుతామని ముందే చెప్పినాలే. సర్లే మూసు కూర్చో ఇంకా చాలు కానీ. ప్రేస్ మనం చక్కగా ఈ సుడిగుండంలో దిగుతున్నాము. దీనికి ఎంత పెద్ద సముద్రం ఉంది బయట తాగు చూడల్లా. వా కుప్పలు కుప్పలు దిగుతున్నారే. కొట్లాడి కూడా అవుతుంది తగ్గిందా? కొట్లాడే కదా చెక్కేస్తాడు ఫ్లాష్ మని మిమ్మల్ని. ఓడి అమ్మ ఓ ఓ ఓ ఓ ఓనక్క బొబ్బ ఏం పెట్టినాడు రా గిరినాడు వాడి అమ్మ. కళ్ళు చెదిరిపోతుండయి. ఫైట్ కిల్లు ప్లస్ కిల్లు ఫ్రీ కిల్లు. హెడ్ కొట్టుకుందాం ఫ్రీ కిల్లు కాబట్టి కదళ్ళు. అబ్బా సాయరం ఫ్రీ కిల్లు తెచ్చాడు. దీన్ని పైలే పిర్రలు పైలే. ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. భలే పెట్టినాడమో గవ్వజుడు గవ్వజుడు ఎంత పెద్దగా ఉందో వాడమ్మ. రియల్ లైఫ్లో అంత పెద్ద గవ్వ ఉంటుంది అసలు. లాజిక్ లేదు తెలుసా ఇది. నీళ్ళలో బతకడమే కష్టం. అట్లాంటిది మనం దిగి లూట్ ఎరుకుని ఫైట్ తీసుకుంటున్నామంటే ఇది బాలయ్య బాబు సినిమాలో కూడా డేంజర్ ఉంది. దిస్ ఇస్ నాట్ ఏ లాజిక్, దిస్ ఇస్ ఏ మ్యాజిక్. ఇజ్జుడు ఇది ఎంత గుడారం. ఊడమ్మ దీనిలో దాంకొచ్చు. బ్యా ఇంకోటి ఇదోటి సెంటర్లో మెరుపు. ఇదే అనుకుంటా పైన ఆకాశం వరకు ఉండేది బ్లూ కలర్లో. ఏదవుతుందిరా లూటు. చిన్న కథ కాదా ఇది. నిజంగా మామ నాకైతే భలే నచ్చింది కాన్సెప్ట్. కాకపోతే లాజిక్లు మిస్ అవుతున్నాయి. నీళ్ళలో నడుచుకుంటూ పోయేది ఏంది, నీళ్ళలో ఫైట్ ఏంది. ఓడమ్మా అదేంది బుడగలు వచ్చి లూట్ ఇచ్చా. ఇక తిక్కగా ఉందిరా అంతా ఇది. ఈ ఎమ్మకలింకలు ఇది కలహారీ మ్యాప్లోది. ఇది కాపీ కొట్టినాడు నా కొడుకు. ఇది ఖచ్చితంగా కలహారీలోదే. ఇది ఏమిటి డిజైన్ మార్చి రంగు మార్చి వదిలినాడు. ఈడింత పెద్ద సముద్రం పెట్టి కాపీ వదలలే చూడీడు. నీకు దండం రా దూత. హే బలోది బలాలి. డ్యామేజ్ కూడా బల్లే. ఇది ఏదో నాకు కావాల్సింది. ఓ ప్యా ఎర్రగా సముద్రం లోపల రక్తపాతం సృష్టిస్తున్నాడు ఈ సముద్రపుత్రుడు. నా దగ్గర రా మామ, ఈ పైకి రా ఇంకా బాగుంది. వత్తండా ఎన్నో పండబెట్టినవే. ఏంద్ర ఎనిమిది నైపు ఇట్లా పోయింది. అమ్మా అమ్మా ఎవడా మంటరే గబ్బా సూర్యదని సెక్కినాడు. సముద్రం అన్నాక మంటరే గబ్బలు ముసలు సహజం. అయితే చెప్పా ముసలికి ఏడుంది సొరాని. నువ్వేసి చెప్తురా నన్ను మింగేసే ముసలి. అవుతున్నా నువ్వేం భయపడే మిత్రమా. నేను నీ పక్కన ఉన్నంత వరకు నేను చంపే మా నక్క ఉండాలి. మన దగ్గర మంచిగా ఉంది. నాగర్ లేదు నాగర్. అబ్బా ఈజీతో కొడితే ఈజీతో ఏడుచాట అన్న పెడితే గజని ఎంతసేపు ఉంటావు వాడే. అవి సావతుండప్ప మెడికెట్ వేసుకొని వడుతున్నాడు ముందర నుంచి. ప్రో ప్లేయర్ అనేవాడు ఫస్ట్ ఎనిమిది కొట్టి మళ్ళీ రివైవ్ ఇస్తాడు కానీ ఫస్ట్ రివైవ్ ఇచ్చి మళ్ళీ ఎనిమిది కొట్టాలని అనుకోడు. ఎందుకంటే నీకు రివైవ్ ఇస్తున్నప్పుడు వాడు నన్ను చెప్తాడు కాబట్టి. అదో వచ్చా అదొకరికి వచ్చా ఎక్కడ ఏంది నేను వచ్చేది ఏంది. గన్ను పెద్దగా ఉందనే మ్యాటర్. నీ దగ్గర గన్ను ఎంత పెద్దది ఉందనేది కాదు, ఎంత స్ట్రాంగ్ ఎంత స్టామినా కలిగి ఉందనేది. వాడే ఉద్దేశంతో అన్నాడు. ఇప్పుడు బయటికి పోదాం. ఆ ముందరండేదంట బయటికి పోయేది. ఇంటికి వచ్చి టెలిపోర్ట్ కల్లా. ఓ అయంది సముద్రపుత్రుడు యాక్వామెన్ ఈదుకుంటా పోతున్నాడు. ఏంది పైన దిగుతావా మళ్ళీ? నాకైతే బాగుంది. అయినా విచిత్రంగా ఉంది మామ. అప్డేట్ ఏందో సమ్మర్లో సముద్రం పెట్టడం ఏంది, లోపల పెద్ద పెద్ద గవ్వలేంది. ఆ బ్లూజన్ చూస్తే ఏదో సుడిగుండం మాత్రం ఉందంట. అది అమ్మ తేడా రే పుట్టురే గంజి రే పుట్టు నీ దగ్గర ఎనిమిలు ఉన్నారు రా బిరిక్క. వచ్చి ఉపయోగం లేదు నువ్వు మళ్ళా సత్తావు. ఒడి అమ్మ జనరల్ గా చెప్పాను రా. నేను గ్యాల్లో ఉన్నప్పుడు కొట్టేది కదరా మామ. నేనే భూమి మీద ఉన్నప్పుడు కొట్టండి. ఇప్పుడు కొట్టండి. బతికి నేను లేడా వాళ్ళు కొట్టేకి ఉంటే నువ్వు మళ్ళా కొట్టి తట్టుకున్నావు. గజని నిన్ను కాబట్టి అంత దూరం నుంచి వస్తే నువ్వు ఇదారా నాకు ఇచ్చా మర్యాద. నువ్వు ఈ సెంటిమెంట్ ఎలాగ లేకుండా ఇప్పటికిప్పుడు పోయి రివై ఇప్పు నమ్ముతా నేను. ఇస్తా ఉండు తొందరేముంది. ఎందుకు పీగా తీరినా అరివే ఇస్తానే. నాకు తెలుసు నువ్వు ఇట్టే అంటావని. అయితే మూసు కూర్చో. బాంబెత్తా బొట్టు సిని మీద. వచ్చా ఏ ఇంద్రా కొట్టేటు. అయిందేదో అయిపోయింది. జరిగిందంతా మన మంచికే అనుకొని ఇప్పుడు సముద్రపు నీటితో నిర్మించిన సుడిగుండాన్ని చూసేదానికి వచ్చినాం. చూద్దాం ఏమవుతుందో.
నిలబడచ్చా దీని మీద ఓడి అమ్మాయి నెల కిందికి వచ్చేది ఏంది మామయ్య గిరినవాడని తిక్క తిక్క ఎన్ని పెట్టినాడు ఏంది 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 ఇప్పయింది నా దగ్గర దిగుతున్నాడు బ్లాక్ షర్టా రేరానే అది చాలా సార్లు వచ్చింది బ్యాగ్ మొన్న తీసుకొని ఓల్డ్ ప్లేయర్ మాదిరి కటింగ్ చేయొద్దు ఓ ముందర గన్ను పెడుతుంది పారా కొత్త కన్నేమే ఆహా హైడ్రో బ్లాస్టర్ అంట ఏందో ఇది చెక్కుతాసేడు ఇప్పుడు దీంతో కనిపించినట్టు ఓ అమ్మ దొరికిన నా కొడుకు నీకుంది నీ కొత్తగానే దెబ్బే ఉండు రా 24 73 ఏంద్రా ఏంది వాటర్ కన్నా ఇది పిల్లప్పుడు మనం బుడ్డగన్నులో నీళ్ళు వేసుకుని ఆడుకుంటే చూడు అట్లా పోతున్నాయి బుల్లెట్లు దాన్ని రానా కొడక నీకు దీంతోనే కొడతారా కొత్త గన్నుతో ఫస్ట్ పోని నువ్వే పడే సచ్చ ఏంద్రా ఇది ఒకసారి ఒక డ్యామేజ్ ఇస్తుంది ప్లేసులు మాత్రం గన్ను కూడా విచిత్రంగా ఉంది ఇది మొత్తం తడుకో నీకు మ్యాక్సే ఉంది మీ అమ్మ కొత్త గన్నే రాసి పెట్టింది కొత్త గన్నుతో సవాలని గన్ని ఇది అడిగిపోయిందిరా సుడిగుండము అవును మామయ్య అడిగిపోయింది అది ఈ అమ్మ తల దిక్కుకుందా ఈడ పాలేపా ఫస్ట్ చుట్టూ వెళ్ళిపోదాం ఎనిమిస్ పో ఆడాడు దిగ్గు కొత్త గన్ను షాట్ ఇంకో షాట్ 39 ఏంది మామ ఇది అవునా కొడక సావు ఏంది మామ ఇది ఒకసారి ఒక డ్యామేజ్ పడుతుంది ఎందుకు పడుతుంది అర్థం కావట్లే తినక్క ఇంకో దగ్గర పోయి ఎక్కుదా పని దీనికి అత్యంత తెలిసేవరికి ఇచ్చిపెట్టేది లేదు దీన్ని దేడు మన ముందర ఇంకోటి ఉన్నాడు ఇది వన్ టాప్ లాగదాం చూద్దాం ఎంత పడుతుందో ఈడిట రాడు బయటికి ఇన్ని రా నా కొడకరా బయటికి రా ఏయ్ ఇప్పుడేం దెబ్బ సచ్చా స్లో మోషన్లో చూద్దాం ఆగండి 67 78 89 100 110 123 ఏంది అన్ని బుల్లెట్లు ఉన్నాయి మనకి ఒక్క బుల్లెట్లో ఓ ఈ గన్నులో ఒక్కోసారి 8 బుల్లెట్లు బయటకు వస్తున్నాయి కదా అన్ని కనెక్ట్ అయ్యాయి అనమాట ఆహా అది మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది మామ ఈ గన్నులో ఒకటేసారి 8 బుల్లెట్లు బయటకు వస్తున్నాయి దాంట్లో మనకి ఎన్ని బుల్లెట్లు పడతాయో దాని తగ్గట్టు డ్యామేజ్ ఉంటుంది ఒకటి బుల్లెట్ పడితే సింగిల్ డ్యామేజ్ ఉంటుంది 20 30 50 ఎంత అయితే అంత అదే 5-6 బుల్లెట్లు పడితే ఇది మ్యాటర్ సో ఇంక అర్థమైంది కదా చలో వత్త మొత్తం ఎక్స్ప్లోర్ చేసినా నాకైతే కొత్తగా ఏమనిపిలే కానీ గదికి చేపలు పట్టే బాగా కనిపిస్తుందంట సోషలిస్ట్ ఛానల్ ఉంటుంది చూడు సేమ్ అట్లాడితే మ్యాప్లో ఆడ ఒకసారి ఉందంట దాన్ని మనం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫస్ట్ ఇప్పుడు ఈ నేద్దాం పడింది పగిలిపోయింది బుర్ర వద్దన తట్టుకో మామ కాట్రాజ్ మామ ఇక్కడ మళ్ళీ ఇంకో మ్యాజిక్ జరిగింది నేను ఇప్పుడు ఇన్ని 1 ట్యాప్ కొడుతుంది కదా డ్యామేజ్ చూడండి 79 158 176 194 203 212 230 పడింది అయినా సావరాడు నేను గుద్దే వరకు అసలు ఆ డ్యామేజ్ మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 1000 దాటుతుంది అయినా సావకపోవడం ఏంది ఈ అమ్మ ఏంది మామ ఈ గన్ను అర్థమే సావట్లే 1 hour later ఇంకా ఓడేవాడున్నాడు వాడిని కొట్టి నా క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకుంటా దగ్గర నేను ఒక్క ప్లేట్ కూడా కొట్టద్దారా నేనే కొట్టాలా ఇదే గన్నుతో కొట్టాలా ఏంది తిక్కగా ఒకసారి ఒక డ్యామేజ్ అదొకసారి 38 అంట 38 ఏంద్రా 38 ఇంతకుముందు 1000 పైన కొట్టి ఈయనక్క తేడా కన్నొస్తా సావు నా బట్ట ఎడ్డి పడింది సావు చూడు మళ్ళీ సావలే చూడాడు మొత్తుకోవాలి వాని మీద పడి వచ్చా కొడకరా ఏంది కొట్టాను ఏంది 25 20 మళ్ళీ 39 ఈ అమ్మ ఏడిపిస్తుంది మామ నా నీ కన్ను ఇట్టయితే ఇంక తెగదు కానీ పంచాయితీ చెక్కుదా నా కొడుకుని